విజయవాడ లెనిన్ సెంటర్లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎంపీ కేశినేని శివనాథ్, హీరో జయకృష్ణ, మంత్రి కొల్లు రవీంద్ర, గద్ద రామ్మోహన్, బోండవమ్మ, బుద్ధ వెంకన్న పాల్గొన్నారు. సూపర్ స్టార్ మన జమదగ్ని రూపంలో కనువిందు చేస్తున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు. వారు ఈనాడు సినిమాలో పిడికిలెత్తినటువంటి పిక్చర్ అండి అది. ఇదే మట్టి మీద, ఇదే విజయవాడలో, ఇదే పవిత్ర స్థలిలో లెట్స్ అన్వెయిల్ నౌ. ఒక్కసారి మీ కర్తల ధ్వనులతో సూపర్ స్టార్ కృష్ణ గారికి జై కృష్ణ, జై సూపర్ స్టార్ కృష్ణ గారు, నటశేఖరుడు సూపర్ స్టార్. అతి తక్కువ కాలంలో 350 సినిమాలు చేసిన గొప్ప నటుడు కృష్ణ అని మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ బ్యానర్లో కృష్ణ నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణకు విజయవాడకు ఎంతో అనుబంధం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ గుర్తు చేశారు. కృష్ణ గారి విగ్రహం ఆ రోజు ఇక్కడే షూటింగ్ జరిగింది. ఈనాడు సినిమాలో స్టిల్తో విగ్రహాన్ని తయారు చేశారు. నిజంగా చాలా థ్యాంక్స్ ఈ విగ్రహం చేసిన వారందరికీ. ఆ రోజు ఈనాడు సినిమా రాష్ట్ర రాజకీయాలు మార్చిన దాంట్లో ప్రముఖ పాత్ర పోషించిందనే దానికి ఎవ్వరం కూడా తీసివేయలేనిది. తప్పకుండా ఆ సినిమా కృష్ణ గారు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఈ విజయవాడ నగరానికి మళ్ళీ కృష్ణ గారు గుర్తొచ్చే విధంగా ఆ ఈనాడు సినిమాకి సరిపడే విగ్రహాన్ని స్థాపించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, కృష్ణ గారి మన మొట్టమొదటి గుర్తొచ్చేది విప్లవాత్మకమైనటువంటి చిత్రాలు. అల్లూరి సీతారామరాజు ఇప్పటికి కూడా మన గుండెల్లో అల్లూరి సీతారామరాజు అంటే ఎలా ఉంటారో తెలియదు, కానీ కృష్ణ గారి రూపంలో మనకు అల్లూరి సీతారామరాజు గారిని చూపించినటువంటి ఘనత మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. అలాగే అనేక సినిమాలు ప్రజల్లో ఒక చైతన్యాన్ని తగిలించినటువంటి సినిమాల్ని నటించినటువంటి వ్యక్తి కృష్ణ గారు. మరి వారిని గుర్తుగా ఇక్కడ లెనిన్ సెంటర్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. గట్టమనేని నరసింహారావు గారు, హనుమంతరావు గారి తనయులు ముందు వైపుకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. రఘురామకృష్ణరాజు గారు వచ్చారండి మన డిప్యూటీ